సావిత్రి ఉదయాన్నే లేచి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు పెడుతూ ఉంటుంది. అప్పుడే ప్రియ చూసి, రోజు ఇలా పిండి ముగ్గు పెట్టి ఎందుకు టైం వేస్ట్ చేస్తుంది అక్క అని నవ్వుతూ ఉంటుంది. సావిత్రి దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది. ఏంటి అక్కా, రోజూ ఇలా పిండితో ముగ్గు పెట్టకపోతే ఏంటి? ఒకేసారి పెయింట్తో గీస్తే చాలా రోజులు ఉంటుంది కదా. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు అక్కా? అని నవ్వుతుంది. అప్పుడు సావిత్రి మెల్లగా ప్రియ వైపు చూసి ప్రియాతో ఇలా అంటుంది. ప్రియ, ఇది నీకు చిన్న విషయంగా అనిపించవచ్చు, కాని దీని వెనుక చాలా ఉంది. శాస్త్రం, సంప్రదాయం మరియు దయ. అప్పుడు ప్రియ కొంచెం ఆసక్తిగా నవ్వి ఇలా అంటుంది. అలా అనిపిస్తే చెప్పండి అక్కా. అప్పుడు సావిత్రి సిమెంట్ మెట్టుపై కూర్చొని చెప్పడం ప్రారంభించింది. ఈ బియ్యం పిండి అలంకారం కోసం మాత్రమే కాదు. ఇది చీమలు, పిట్టలు మరియు చిన్న జీవులకు ఆహారం. మనం కనిపించని జీవులకు అన్నం పెడతాం. అప్పుడు ప్రియ నిశ్శబ్దంగా వింటుంది. ఈ డిజైన్లు గణిత శాస్త్రం ఆధారంగా ఉంటాయి. సమాంతర రేఖలు, సరిగ్గా తలవంపులు. ఇది మన మనస్సు శాంతిగా ఉంచే అభ్యాసం. ఇంకా నీరు చల్లి ముగ్గు వేసినప్పుడు నేలపై దుమ్ము తగ్గుతుంది. వేసవిలో చల్లగా ఉంటుంది. ఆ ధూపం పొగ మరియు ఆ మామిడి తోరణం గాలిని శుభ్రపరుస్తుంది. ఇంకా ఇదే పాతకాలంలో ఎయిర్ కండిషనింగ్ లాంటిది. ఇప్పుడు ప్రియ అర్థమైనట్టుగా చూస్తుంది. సావిత్రి మెల్లగా ఇలా అంటుంది. ఇది అలంకారం మాత్రమే కాదు, ప్రార్థన కూడా. మన ఇంటి ముందు శుభ్రంగా ఉంచడం అంటే మన మనసును శుభ్రంగా ఉంచుకోవడం అని గుర్తు చేసుకోవడం అని అంటుంది. ప్రియ ముగ్గును మరోసారి చూసింది, కానీ ఈసారి గౌరవంతో. మేము మాడర్న్ అనుకుంటున్నామక్కా, కాని మీరు ప్రతిరోజూ శాస్త్రం, సహనం మరియు పర్యావరణ పరిరక్షణ చేస్తూ ఉన్నారు అక్కా అని అంటుంది ప్రియ. అప్పుడు ప్రియ సావిత్రిని ఇలా అడుగుతుంది. నాకు కూడా ఒక చిన్న ముగ్గు వేయడం నేర్పించండి అక్కా. అప్పుడు సావిత్రి సరే అని అంటుంది. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి సంతోషంగా ఆ బియ్యపిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ రంగులు నింపి దీపం పెడతారు. ప్రతి పాత సాంప్రదాయంలో ఆలోచన, శాస్త్రం, దయ దాగి ఉంటుంది. మనం అర్థం చేసుకోకముందే విమర్శించకూడదు. అవి మన జీవితానికి వెలుగు కావచ్చు.